చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభలో ప్రసంగం చేశారు. 4 రోజుల తర్వాత రాజశేఖర రెడ్డి గారు నువ్వు అసెంబ్లీకి రావని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం చేసిన తర్వాత 4 రోజులకే హెలికాప్టర్ కూల్ చనిపోయింది. చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఉందని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఈరోజు రేపు మీకు చూపిస్తాం. ఇప్పటికే మీకు ఆ వీడియో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. అదేంటో మన రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం. ఆ రోజు రాజశేఖర రెడ్డికి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ మన రాష్ట్రం మీద, మన రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళ మీద ఒక కక్ష కట్టుకున్నారు. ఎందుకంత పగ? దేవుళ్ళ మీద మీకు ఎందుకంత పగ? అందులో మా రాష్ట్రంలో ఉన్నటువంటి 7 కొండలవాడు వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా నీ తండ్రి ముఖ్యమంత్రిగా శాసనసభలో వెంకటేశ్వర స్వామికి 7 కొండలు అవసరం లేదు, 5 కొండలు అని చెప్పి నిండు శాసనసభలో మాట్లాడితే, ఆ సందర్భంలో అపోజిషన్ లీడర్గా నేను వెంకటేశ్వర స్వామికి భక్తుణ్ణి, ఆ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి పాదాల చెందన పెరిగిన వాడిని, వెంకటేశ్వర స్వామికి ఎవరు అపవిత్రం చేసినా సరే ఎవరికి మంచి జరగదు, మేలు జరగదు అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు అని చెప్పి తెలియజేస్తున్నాను.